అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల నవంబర్ నెల తేదీ 20వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య, నక్షత్రం విశాఖ, కరణం నాగవ, పక్షం కృష్ణపక్షం, యోగం శోభన, రోజు గురువారం. జన్మరాశి వృశ్చిక రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 27 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 20 నిమిషం నుండి 11 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషం నుండి 3 గంటల 18 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 26 నిమిషం నుండి 2 గంటల 46 నిమిషాల వరకు ఉంటుంది. యమగండ ఉదయం 6 గంటల 47 నిమిషం నుండి 8 గంటల 7 నిమిషాల వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. నవంబర్ నెల 20వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు మీకేది ఉత్తమమైనదో మీకు మాత్రమే తెలుసును కనుక దృఢంగాను ధైర్యంగాను ఉండి త్వరగా నిర్ణయాలు తీసుకోండి. ఫలితాలు ఏమైనా సరే వాటిని అంగీకరించడానికి సిద్ధంగా ఉండండి. కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా లబ్ధిని పొందుతారు. మీ సామాజిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. కొంత వీలు చూసుకునైనా సరే పార్టీల వంటి వాటికి మీ కుటుంబ సభ్యులతో హాజరవుతూ ఉండండి. అది మీ మూడ్ని రిలాక్స్ చేయడమే కాక మీలోని సందిగ్ధతని కూడా తొలగిస్తుంది. భావోద్వేగాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మీరు కొద్దిసేపు పరాకగా ఉన్నారనుకోండి, మీ సహోద్యోగులు లేదా సహకరించే అసోసియేట్లు మీకు సహాయం అందించడానికి కొద్దిసేపు మాత్రమే రాగలరు. అంతేకాని అంతకంటే ఎక్కువ సహాయం అందించలేరు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు. మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. మీరు ఈవేళ ప్రేమ రహస్యాన్ని అనుభవించే అవకాశం ఉన్నది. ఈరోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయమైన లాభాలను తెస్తుంది. కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతను ఎదుర్కోవచ్చును. విహారయాత్ర సంతృప్తికరంగా ఉండగలదు. ఈరోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికంతా తలక్రిందులు కావచ్చు. జాగ్రత్త. సోదరులతో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ఈరోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా పెరుగుతాయి. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది. అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని అయితే కేటాయిస్తారు.
మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లీనమవ్వండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలైతే పనిచేయవు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్నైతే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పను తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులు రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభమైతే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. దైవ ఆరాధన వలన శుభ ఫలితాలైతే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి ప్రియురాలు లేదా ప్రియుడితో మీ ప్రేమ సంబంధాన్ని బలపరుచుకోవడానికి ఎల్లప్పుడూ వినాయకుడి చిత్రాన్ని ఉంచండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.